అందరికీ స్వాగతం అండి. ఈసారి మనం గౌర పూర్ణిమ సందర్భంగా చైతన్య మహాప్రభు యొక్క లీలా కథలని ఒక 6 రోజుల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామన్నమాట. తద్వారా చైతన్య మహాప్రభు యొక్క విశిష్టతని, ఆయన యొక్క ఆధ్యాత్మిక బోధనల్ని మన జీవితంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాన్ని మనం ఆయన ఒక ఉదాహరణ కింద మనం తీసుకొని ఆయన నుంచి మనం ఎలాగ భగవంతుడి యొక్క ప్రేమ గురించి ఆస్వాదించవచ్చు అని చెప్పి అది తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. మొదట చైతన్య చరితామృత చైతన్య మహాప్రభు యొక్క విశిష్టతని గొప్పగా గ్లోరిఫై చేస్తుంది. ఏంటి ఆయన యొక్క అంత గొప్పతనం ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంతకీ ఆయన ఎవరు, ఆయనకి కృష్ణుడికి సంబంధం ఏమిటి, ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన లీలలకి, ఆయన యొక్క భావాలకి, ఆయన యొక్క కోరికలకి, వీటన్నిటికీ యొక్క విశ్లేషణ అనేది మొదటగా మొదలు పెడుతుంది చైతన్య చరితామృతం. సో మొదట కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంటే ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మొదటగా మనం గ్లోరిఫై చేయాల్సింది మన గురువు గారిని. సో చైతన్య మహాప్రభు గారిని గ్లోరిఫై చేస్తూ చైతన్య చరితామృత రాస్తున్నారు కాబట్టి ఆయన అందరు భక్తులకి, భగవంతుడికి, అందరి గురువు గారిని ఆయన ప్రార్థిస్తూ తన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పి ఆయన తన మొదటి పద్యాన్ని తన గురువులందరికీ అర్పిస్తారన్నమాట. ఈ విధంగా వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాం ఈశావతారకాన్ తత్ ప్రకాశాంశ తత్శక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. అంటే భగవంతుడి యొక్క 6 స్వరూపాలను చెప్తున్నారు అనమాట. ఒకటి వచ్చేసరికి గురువులు, మన దీక్ష ఇచ్చిన గురువులు, అక్కడి నుంచి షడ్గోస్వాముల వరకు కూడా అందరూ గురువులతో సమానం అనమాట. తర్వాత ఈశ భక్తాన్ భగవంతుడి యొక్క భక్తులు, ఈశాం భగవంతుడే స్వయంగా, ఈశ అవతారకాన్ భగవంతుడి యొక్క అవతారాలు, తత్ ప్రకాశాంశ అవతారాల నుంచి వచ్చిన మళ్ళీ వేరే ఎక్స్పాన్షన్స్ లాగా అనుకోవచ్చు మన వాళ్ళందరూ కూడా, తత్ శక్తి భగవంతుడి యొక్క శక్తులు అనమాట. సో దాని తర్వాత ఆయన చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని ఈ విధంగా ప్రార్థిస్తూ అని చెప్తాడనమాట. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందో సహోదితో గౌడోదయే పుష్పవంతౌ చిత్రో సందో తమోన్యుదో. సో చైతన్య మహాప్రభు వారికి, నిత్యానంద ప్రభు వారికి నా నమస్కారాలను చెప్తూ ఎదురు కలిపి ఒకేసారి ఈ గౌడ ప్రాంతంలో ఆవిర్భవించారు. వారు ఎలాగొచ్చారయ్యా అంటే, సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఎందుకు వాళ్ళు వచ్చింది? తమోన్యుదో, ఈ అంధ తామసుల్ని వాళ్ళు సూర్యుడు చంద్రుడిలాగా వచ్చి ఈ భౌతిక ప్రపంచం యొక్క అజ్ఞాన అంధకారాలను పారద్రోలటానికి ఆధ్యాత్మికమైన ఈ ట్రాన్సెండెంటల్ లైట్ అని అంటాం, ఆధ్యాత్మికమైన ఈ దీపంతో వారు ఈ అజ్ఞాన అంధకారాలు దూరం చేయడానికి వారు వచ్చారు అని చెప్పి నెక్స్ట్ ఈ 2వ వర్షంలో వారిని ప్రార్థిస్తారనమాట. తర్వాత 3వ వర్షంలో వచ్చేసరికి యత్ అద్వైతం బ్రహ్మోపనిషది తది అపి అస్య తనుభా యా ఆత్మా అంతర్యామి పురుషః ఇతి సో అశ్యాంశ విభవః షడైశ్వర్య పూర్ణో యా ఇహ భగవాన్ సా స్వయం అయం నా చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరం ఇహ. యత్ అద్వైతం బ్రహ్మ ఉపనిషది. వేదాల్లో, ఉపనిషత్తుల్లో మనం దేనికోసం అయితే ఎతుకుతూ ఉంటామో అది మొత్తం కూడా ఈ నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తద్ అపి అస్య తనుబా. ఆ నిరాకార బ్రహ్మం అనేది ఆ భగవంతుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించిన కాంతి, అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి ఆ కాంతి వెదజల్లుతుందో దాన్ని నిరాకార బ్రహ్మం కింద మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. యా అంతర్యామి పురుష ఇతియో అశ్యాంశ వివాహ. అదే భగవంతుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా అంతర్యామి కింద ఉండి ప్రతి ఒక్కళ్ళని గమనిస్తూ ప్రతి ఒక్కళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయనే యా ఇహ భగవాన్ సా స్వయం, ఆయనే ఆ స్వయం భగవంతుడే. చైతన్యాత్ కృష్ణ, ఆయనే కృష్ణ చైతన్యుడు, స్వయంగా కృష్ణుడు. చైతన్య మహాప్రభుని స్వయంగా కృష్ణుడు అని చెప్తూ ఆయనకి షడైశ్వర్య పూర్ణ, ఆయన ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్న అతను అనమాట. అతను నా జగతి పరతత్వం, ఈ భౌతిక ప్రపంచంలో ఆయనకు మించిన ఆధ్యాత్మిక తత్వం అనేది ఇంకొకటి లేదు. పరం ఇహ, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సుప్రీం ట్రూత్, అంటే హయ్యెస్ట్ అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్పి తర్వాత చైతన్య మహాప్రభు యొక్క పొజిషన్ ఇక్కడ గ్లోరిఫై చేసిందనమాట. తర్వాత చైతన్య మహాప్రభుకి డైరెక్ట్గా ప్రార్థన చేస్తూ అనర్పిత చరించిరాత్ కరుణయావతీర్ణౌకలౌ సమర్పయుతం ఉన్నతోజ్వల రసాంశ భక్తిశ్రియం
హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరై స్ఫురతవ్వా సచీనందన. హరి అంటే హరి బట్ భగవంతుడైన హరి సచీనందన, సచీదేవి యొక్క కొడుకు కింద వచ్చాడనమాట. ఆయన్ని సదా హృదయ కందరే స్ఫురతవ్వహ, ఆయన ఎప్పుడు కూడా నా హృదయంలో నిమగ్నమై ఉండేటట్టుగా నేను ప్రార్థిస్తున్నాను అనమాట. ఆధ్యాత్మికంగా ఆయన నా హృదయంలో ఉంచుకోవడానికి నేను ప్రార్థిస్తున్నాను అనమాట. పురట సుందర ద్యుతి కదంబ సందీపిత అంటే కదంబ వృక్షం బాగా పండినప్పుడు ఆ బంగారు వర్ణం షాయి ఎలాగైతే ఉంటుందో ఈయన శరీరం కూడా ఒక బంగారం కరిగించినప్పుడు ఎంత దగదగలాడుతూ ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈయన శరీరం యొక్క కాంతి, శరీరం యొక్క రంగు. కలో అవతీర్ణ, ఆయన కలియుగంలో అవతరించారు. ఎందుకు? కరుణతో ఎవరిపైన సమర్పయుతాం, అందరికీ ఆశిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ స్వభక్తి శ్రియాం, అంతకుముందు వేరే ఏ అవతారం కూడా ప్రసాదించిన విధంగా ఆయన ఈ అవతారంలో అందరినీ కరుణిస్తూ అందరికీ ఆశీర్వాదం ఇస్తూ, దేని గురించి? భగవంతుడి యొక్క భక్తి, డివోషనల్ సర్వీస్ టు ద లార్డ్ అని అంటున్నాం అనమాట. స్వభక్తి శ్రియం, పరిపూర్ణంగా దాన్ని అందరికీ ఆస్వాదించే విధంగా, ఉన్నత ఉజ్వల రసం, అది ఆధ్యాత్మిక ప్రేమని మన అందరం కూడా ఆనందించడానికి ఆయన ఆ అవతారంలో మనందరికి ముందు ఏ అవతారం కూడా ప్రసాదించిన విధంగా మన దగ్గరకు వచ్చారనమాట. ఇది చైతన్య మహాప్రభువుని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. తర్వాత ఆయనకి కృష్ణుడికి సంబంధం ఏంటని చెప్తూ, రాధాకృష్ణ ప్రణయ వికృతిర్ ఆహ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానౌ అపి భువో పురదేహ భేదం గతౌతో చైతన్యమాక్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధాభావద్యుతిశువలితం నౌమి కృష్ణ స్వరూపం. అంటే రాధాకృష్ణుల యొక్క లవింగ్ అఫైర్స్, ప్రేమ వ్యవహారాలు ఏవైతే మనకి చూసామో మనం ఆధ్యాత్మికంగా, అవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా అరేంజ్ చేయబడి ఉన్నాయి అన్నమాట. అందుకనే రాధాకృష్ణ ప్రణయ వికృతి ఆహ్లాదిని శక్తి రస్మాత్ అని చెప్తున్నారనమాట. తర్వాత ఏకాత్మానం అపి, వారిద్దరూ వేరువేరుగా ఉన్నా సరే వాళ్ళిద్దరూ ఒకటే పర్సనాలిటీ అనమాట. ఇప్పుడు దేహభేదం గతవుతో, వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు, వాళ్ళు లీలలు చేయడానికి వచ్చినప్పుడు వారు ఇద్దరూ ఒకటే అయినా 2 శరీరాలు తీసుకొని ఆ లీలలు చేయడానికి వచ్చారనమాట. ఇప్పుడు తద్వయం చైక్యమాప్తం, వారిద్దరూ కలిసి మళ్ళీ ఒకటే రూపంలో వచ్చారనమాట. ఎవరది? చైతన్య ఆఖ్యం ప్రకటం, అది కృష్ణ చైతన్య మహాప్రభు కింద వారిద్దరూ కలిపి ఒకటే రూపంలో వచ్చారనమాట. నౌమి, వాళ్ళకి నా నమస్కారాలని అర్పిస్తూ, రాధాభావ ద్యుతి శివలితం, రాధారాణి యొక్క ఆ భావాన్ని ప్రకటిస్తూ కృష్ణుడు ఎలాగైతే ఈ రూపం తీసుకున్నాడో, కృష్ణ స్వరూపం, ఆయన స్వయంగా కృష్ణుడే రాధారాణి యొక్క భావంలో వచ్చాడు అని చెప్పి ఇక్కడ చైతన్య మహాప్రభుకి కృష్ణుడికి రాధారాణికి గల సంబంధాన్ని ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా రాబోయే శ్లోకం, నెక్స్ట్ శ్లోకంలో ఇది ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క ఆ 3 అంతరంగిక కోరికలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది 3 కారణాలకి ఇక్కడ ముందు చెప్తున్నారనమాట. శ్రీ రాధాయ ప్రణయ మహిమ కీదృశో వానయా ఏవ స్వాదయో ఏన అద్భుత మద్రిమా కీదృశో వా మదీయ సౌఖ్యం చాస్య మద్ అనుభావతః కీదృశం వేత్తి లోభ తద్భావాద్య సంజని సచిగర్భ సింధౌ హరిందు. మొదటిది వచ్చేసరికి శ్రీ రాధాయ ప్రణయ మహిమ, రాధారాణి యొక్క ప్రేమని అర్థం చేసుకోవడానికి, దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి కారణం. 2 ఆస్వాద్య ఏన అద్భుత మధురిమా కీదృశ, కృష్ణుడి యొక్క ఆ గుణాల్ని ఆమె ఒక్కటే అనుభవిస్తూ ఉంటుంది. ఏమిటా విశిష్టత, ఆ కృష్ణుడి యొక్క గుణాల్లో ఏమిటా విశిష్టత, ఆమె భావాన్ని అర్థం చేసుకోవడానికి 2. తర్వాత సౌఖ్యం చ అస్య మద్ అనుభావతః, ఆ సంతోషం, ఆమె అనుభవించే ఆ సంతోషం కృష్ణుడి యొక్క ప్రేమలో, దాన్ని తెలుసుకోవడానికి 3వ కారణం కింద. తద్భావాద్య, ఆమె భావంలో పరిపూర్ణంగా, అంటే కృష్ణుడే రాధారాణి యొక్క భావంలో వచ్చాడనమాట. ఎక్కడొచ్చాడు? సంజని సచీసుత గర్భ, సచీదేవి యొక్క గర్భంలో ఆయన వచ్చాడనమాట. ఎలాగా? సింధౌ హరిందుహు, సముద్రంలో ఎలాగైతే చంద్రుడు పుడతాడో అలాగే సచీదేవి యొక్క కడుపులో చైతన్య మహాప్రభు ఉదయించారు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే 3 అంతర్గత కారణాలు అనమాట. ఎందుకు? మొదటిది వచ్చేసరికి రాధారాణి యొక్క గొప్పతనం, రాధారాణి యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. 2 అద్భుతమైన ఆమె లక్షణాలు ఆమెలో ఉంటే అది కృష్ణుని ఎందుకు ప్రేమిస్తుందని చెప్పి తెలుసుకోవడానికి. 2
మూడు ఆ సంతోషం, ఆమె కృష్ణుడితో సేవ చేసే విధంగా కృష్ణుడితో ఆస్వాదించేటప్పుడు ఆ సంతోషాన్ని ఆమె ఎక్స్పీరియన్స్ చేస్తుంది కదా, ఆ సంతోషాన్ని తెలుసుకోవడానికి ఏంటి కారణం ఈ సంతోషానికి అని చెప్పి ఈ మూడు కారణాలు తెలుసుకోవడానికి కృష్ణుడే ఈ స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడనమాట. తర్వాత చైతన్య మహాప్రభు కింద రావడానికి కృష్ణుడు బాహ్యంగా కారణాలు ఏంటి, ఇవి అంతర్గత కారణాలు. బాహ్య కారణాలు ఏంటని చెప్తూ యుగధర్మ ప్రవర్త్యాయము నామ సంకీర్తన. కలియుగంలో ఈ యుగధర్మమైన అంటే ప్రతి యుగానికి ఒక ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గం అనేది ఉంటుంది. ఈ కలియుగంలో నామ సంకీర్తన వచ్చేసరికి భగవంతుని చేరుకునే మార్గం అనమాట. చారిభావ భక్తి దియా నాచాము భువన. ఇది యుగధర్మాన్ని ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా నృత్యం చేస్తూ పాడుతూ అంటే భక్తుల యొక్క సాంగత్యంలో దాన్ని ప్రచారం చేయడానికి ఆయన వచ్చాడు అని చెప్పి. చిరకాల నాహీకరి ప్రేమ భక్తి దాన. చాలా కాలం నుంచి భగవంతుడి యొక్క భక్తిని దానం చేయలేదంట ఆయన. భక్తి వినా జగతేర నాహి అవస్థాన. భక్తి లేకపోతే ఈ భౌతిక జగత్తులో జీవనమే లేదు, దాని యొక్క లైఫే లేదనమాట, సారమే లేదనమాట. యుగధర్మ ప్రవర్తన హయ అంశ హైతే ఆమా వినా అన్యనారే వ్రజ ప్రేమ దీతే. నేను తప్ప ఆ కృష్ణుడి యొక్క వ్రజ ప్రేమని ఇంకా ఎవరు ఇవ్వలేరు. యుగావతారం వాళ్ళందరూ వచ్చినా సరే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతారు, కానీ ధర్మాన్ని ప్రతిష్టాపిస్తారు, కానీ భగవంతుడి యొక్క ప్రేమను మాత్రం వాళ్ళు ప్రసాదించరు. కాబట్టి ఆ భగవంతుడి ప్రేమను ప్రసాదించడానికి నేనే స్వయంగా రావాలి, ఆ వ్రజ ప్రేమను ప్రసాదించడానికి అని చెప్తారనమాట. చైతన్యర అవతార ఏ ముఖ్య హేతు, ఇది మూల కారణం అనమాట. భక్తేర ఇచ్చాయ అవతార ధర్మసేతు. భక్తుల యొక్క కోరికని మన్నిస్తూ భక్తుల యొక్క ఆకాంక్షని తీరుస్తూ ఆయన ఈ అవతారం తీసుకున్నారు. ఎవరయ్యా కోరిక అంటే అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని అవతారం కోసం కోరుకున్నాడు, కాబట్టి ఆయన కోరిక మీద ఆయన భగవంతుడు అవతరించారు అని చెప్పి ఇది మూడో కారణం అనమాట. ఇది మెయిన్గా వచ్చే బాహ్య కారణాల్లో ప్రాముఖ్యమైన కారణం ఇదన్నమాట. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క రెండు విశిష్టతమైన లక్షణాలు ఏంటయ్యా అంటే ఏక అద్భుత సమకాలే దోన్హార ప్రకాశ. ఒకేసారి ఇద్దరూ అవతారం తీసుకున్నారు. ఆర అద్భుత చిత్త గుహార తమఃకరే నాశ. వారిద్దరూ కలిసి మన హృదయంలో ఉండే అజ్ఞాన అంధకారాలని పారద్రోలుతారు. తర్వాత వారి పాదాలని మనం సేవిస్తే దాని యొక్క గొప్పతనం దాని యొక్క విశిష్టత ఏంటంటే వారి పాదాలను సేవించడం వల్ల అంటే సేయిదుయి ప్రభుర కరి చరణ వందన. వారిద్దరి పాదాలకి మనం నమస్కారం ఆఫర్ చేస్తే యాన్హా హోయితే విఘ్ననాశే అభిష్టపూరణ. మనకి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మన కోరికలన్నీ కూడా అవి నెరవేరుతాయి అని చెప్పి ఆధ్యాత్మిక పరంగా కోరికలన్నీ కూడా మనకి నెరవేరుతాయి అని చెప్పి ఈ విధంగా ఆశీర్వాదం ఇస్తున్నారనమాట. ఈ చరిత్రామృతాన్ని శ్రద్ధగా వింటే ఏం లభిస్తుందని చెప్తూ సునీలే కాండీబే చిత్తేర అజ్ఞానాది దోష. మన హృదయంలో ఉండే అజ్ఞానం యొక్క పొరలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి కృష్ణ గాఢ ప్రేమ హొబే. కృష్ణుడి పైన గాఢమైన ప్రేమ అనేది మనలో ఉద్భవిస్తుంది. పాయిబే సంతోష, అఖిలమైన ఆనందాన్ని మనం పొందగలుగుతామన్నమాట. సునీలే జానీబా సభ వస్తు తత్వసార. దీన్ని క్షుణ్ణంగా వింటే ఆధ్యాత్మిక తత్వం యొక్క విశిష్టత అంతా కూడా కరెక్ట్గా అర్థం చేసుకోగలం అన్నమాట. ఇది చైతన్య చరితామృతాన్ని శ్రద్ధగా వింటే మనకు దొరికే ఒక గొప్ప ఆశీర్వాదం అనమాట, గొప్ప వరం అనమాట. చైతన్య మహాప్రభుకి ఆయన యొక్క లక్షణాల గురించి గుణగణాల గురించి మాట్లాడుతూ శాంత ధాంత కృష్ణ భక్తి నిష్ఠాపరాయణ భక్తవత్సల సుశీల సర్వభూతే సమః. శాంత, ఆయన చాలా శాంతపరుడు అనమాట. దాంత ఇంద్రియాల్ని బాగా నిగ్రహించుకోగలిగిన వాడు. కృష్ణ భక్తి నిష్ఠపరాయణ అంటే కృష్ణ భక్తిలో నిష్ఠుడు, పరాయణుడు అనమాట. తర్వాత భక్తవత్సల, భక్తులకి చాలా ప్రియమైన వాడు, భక్తుల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. సుశీల, తన గుణగణాలన్నీ కూడా ఒక సుశీలమైన వ్యవహారం అన్నమాట. తర్వాత సర్వభూతే సమః, అందరి జీవుల్ని కూడా సమానంగా వ్యవహరించేవాడు, సమానంగా చూసేవాడు, సమానంగా వాటి యొక్క అర్థం చేసుకొని వాటి యొక్క వ్యవహారాన్ని తెలుసుకోగలిగిన వాడు అన్నమాట. తర్వాత ఆయన యొక్క శరీరం యొక్క లక్షణాల గురించి చెప్తూ తప్త హేమ సమకాంతి. ఆయన శరీరం యొక్క రంగు ఎలా ఉంటుందంటే బంగారు వర్ణం, మోల్టెన్ గోల్డ్ కలర్ కింద వస్తుందన్నమాట. ప్రాకండ శరీరం కూడా ఒక హెవీ పర్సనాలిటీ అనమాట. న్యగ్యోదర పరిమండల మహాపురుష వ్యాఖ్యాన. ఆయన శరీరం కూడా ఒక మహాపురుషుడి యొక్క లక్షణాలు అనేది ఉన్నాయి అన్నమాట.
32 లక్షణాలు చెప్తానమాట ఆయన శరీరంలో. మహాపురుషులు అంటే వాళ్ళ యొక్క శరీరం యొక్క గొప్పతనం, విశిష్టతం అంతా కూడా ఒక 32 కారణాల కింద చెప్తారనమాట. మొత్తం కూడా ఉన్నాయన్నమాట దీన్ని. తర్వాత నవమేఘ జిని కంఠధ్వని ఏ గంభీర అంటే మేఘాలు ధ్వనించినప్పుడు అక్కడ వచ్చే సౌండ్ ఈయన అంటే స్వరం నుంచి వచ్చే సౌండ్ అంత ఘోరం అంటే అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఆజానులంబిత భుజ చేతులు మోకాళ్ళ వరకు తాగుతుంటాను. ఆజానులంబిత కమలలోచన కళ్ళు ఒక కమల పత్రాలాగా ఉంటాయన్నమాట. తిలాఫుల జీని నాశ ఆయన ముక్కు స్మూత్గా స్మూత్గా ఉంటుంది. సుధాంశు వదన ఫేస్ చాలా సుందరంగా వదనంగా ఉంటుంది అనమాట, వందనమైన ఫేస్ అనమాట. తర్వాత చందనేర అంగద బల చందన భూషణ నృత్యకాలే పరీకరేణ కృష్ణ సంకీర్తన. ఈ చందనంతో ఆయనకి శరీరం అంతా కూడా లేపనం చేస్తున్నారనమాట. చందనంతోనే ఆయన ఒంటిపైన ఆభరణాల్లాగా అలంకరించి ఉన్నారనమాట. నృత్యకాలే ఆయన నృత్యం చేసినప్పుడు కరేణ కృష్ణ సంకీర్తన ఇవన్నీ కూడా ఒక శరీరం అంతా కూడా ఒక విధమైన డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఒక ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఆ శరీరం పైన ఈ చందనంతో చేసిన అలంకారం అంతా కూడా ఒక విశిష్టంగా సో ఇంకోటి ఏంటంటే మనకి భగవంతుడి యొక్క సేవల్ని చేయటానికి ఆదిశేషుడు కూడా ఎప్పుడూ అనేక విధాలుగా ఆయన వ్యవహరిస్తుంటాడనమాట. ఏ విధంగా అంటే ఆయన పడుకున్నప్పుడు ఆయనకి ఒక పరుపులాగా అవుతాడు, తల కింద దిండులాగా అవుతాడు, ఎండ నుంచి ఎండ పడకుండా ఉండటానికి ఆయన ఒక అంబ్రెల్లా లాగా వస్తాడనమాట. ఆయన కాళ్ళకి చెప్పుల్లాగా వస్తుంటాడు. తర్వాత కూర్చుంటే ఆయనకి ఆసనంలాగా ఉంటాడనమాట. ఇంటికి ఆయన ఒక ఇల్లులాగా వ్యవహరిస్తుంటాడు. తర్వాత ఆయన ఒంటి పైన ఉపవేతంలాగా ఉంటారనమాట. తర్వాత ఆయన ఒక ఆసనంలాగా కూర్చుంటారు. ఈ విధంగా కూడా ఆయన సేవ చేయడానికి భగవంతుడికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటాడనమాట, పర్సనల్గా సేవ చేయడానికి. సో అదే శేషుడు ఇప్పుడు నిత్యానంద ప్రభువు కింద వచ్చారనమాట, సంకర్షణ బలరాముడు. సో ఆ నిత్యానంద ప్రభు యొక్క ఆయన శరీరం యొక్క లక్షణాలు, ఆయన సౌందర్యం గురించి చైతన్య చరితామృతాలు ఈ విధంగా గ్లోరిఫై చేస్తుంది. ఆయన కొంచెం బ్లాకిష్ కాంప్లెక్షన్కి వస్తారనమాట. తర్వాత ఆయన కూడా చాలా పొడవుగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, హెఫ్టీ పర్సనాలిటీ అనమాట. చాలా దృఢంగా బలంగా చూడటానికి ఒక నవ మన్మధుడు లాగా ఉంటారనమాట. తర్వాత శరీరం అంతా కూడా మనకి చూడటానికి అన్ని అవయవాలన్నీ కూడా బాగా పరిపూర్ణంగా తయారైనట్టు మనకు కనిపిస్తుంటుంది. కాళ్ళు చేతులు అన్నీ బలిష్టంగా కనిపిస్తుంటాయి. కళ్ళు మాత్రం ఒక కమల పత్రాలా కనిపిస్తుంటాయి అన్నమాట. ఎప్పుడూ కూడా ఒక బ్లూ కలర్ డ్రెస్లో ఆయన బ్లూ కలర్ సిల్క్ బట్టల్లో ఆయన వేసుకొని తలపైన ఒక టర్బన్ కట్టుకొని ఉంటారనమాట. చెవులకి ఒక బంగారు ఇయర్ రింగ్స్, తర్వాత చేతులకి భుజాలకి అన్ని చోట్ల కూడా ఆయన కాళ్ళకి గజ్జీలు, మెడలో ఎప్పుడూ ఒక హారం అవన్నీ ఉంటాయి అన్నమాట. శరీరం మొత్తం కూడా మనకి తిలకం మార్చుతూ ఉంటుందన్నమాట. తర్వాత చందనంతో అలంకరించి ఉంటుందన్నమాట. ఆయన నడుస్తుంటే ఒక మత్త గజం నడుస్తూ ఉన్నట్టు వ్యవహారంగా ఉంటుందన్నమాట. తర్వాత ఆయన ముఖం అంటే ఆయన ఫేస్ ఎంత ఉంటుందంటే ఒక కొన్ని వేల చంద్రులతో కూడా పోల్చలేమన్నమాట, అంత అందంగా ఉంటాడన్నమాట. తర్వాత ఆయన కళ్ళు చూస్తుంటే మనకి దానిమ్మ గింజలు లైట్ పింకిష్ కలర్లో ఉంటే వాటిలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు తాంబూలు నవ్వులుతుంటారు కాబట్టి ఒక దానిమ్మ గింజలన్నీ లైట్ పింకిష్ కలర్లో ఎలా వస్తాయి అలా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన భావంలో అటు ఇటు తిరుగుతుంటే శరీరం కూడా సైడ్కి అటు ఇటు ఊగుతుంటే అదొక ఎక్స్టాటిక్ ఫేస్ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడూ కూడా భగవంతుడు కృష్ణనామాన్ని ఎప్పుడు జపించిస్తూ ఉంటారు. తర్వాత ఆయన చేతిలో ఒక ఎర్రటి కర్ర ఉంటుంది, ఒక మదమెక్కిన సింహంలాగా ఆయన ఎప్పుడు కనిపిస్తుంటారనమాట. ఆయనతో పాటు ఆయన తోటి భక్తులందరూ కూడా కృష్ణుడితో పాటు బలరాముడితో పాటు ఆడుకున్న గోపబాలులాగా వాళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు తోడుగా చేతిలో ఎప్పుడు వాళ్ళకి బూరలు, ఫ్లూట్లు వాళ్ళు ఎప్పుడు పాడుతూ ఆడుతూ కృష్ణుడికి బలరాముడికి వాళ్ళు సేవ చేశారు. ఇక్కడ అలా నిత్యానంద ప్రభుతో పాటు తోడుగా ఉండి వాళ్ళందరూ సేవ చేస్తూ ఉంటారనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి అద్వైతాచార్య యొక్క ఆయన యొక్క గొప్పతనం గుర్తు చేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా నేను చైతన్య మహాప్రభు యొక్క దాసుడిని అని చెప్పి ఫీల్ అవుతుంటారనమాట. ఆయన మనస వాచ కర్మణ చైతన్య మహాప్రభుకి ఎలా సేవ చేయాలని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారనమాట. ఆయన భగవంతుడికి ఫిజికల్గా అంటే ఆయన శరీరంతో సేవ చేసుకుంటూ ప్రతిరోజు గంగా నీళ్లు తీసుకొచ్చి తులసి పత్రాలు తీసుకొచ్చి భగవంతుడి యొక్క శాలిగ్రామ్ని వర్షిప్ చేస్తూ భగవంతుడిని గట్టిగా కోరుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలోకి ఆయన ఆహ్వానించారనమాట.
తర్వాత ఆయన భక్తిని ప్రచారం చేయడం కోసం ప్రతిరోజు కూడా సత్సంగాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక విద్య అనేది అర్థం కావాలి, భగవంతుడి యొక్క ఈ భగవద్గీత భాగవతాన్ని ఆయన ప్రచారం చేయడానికి, భక్తి యొక్క తత్వాన్ని ప్రచారం చేయడానికి ఆయన చాలా చేశారనమాట. సో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆయన గట్టిగా అరిచేవారనమాట. భగవంతుణ్ణి గట్టిగా అరుస్తూ భగవంతుణ్ణి ఈ భూమిపైనికి ఆకర్షించారనమాట చైతన్య మహాప్రభువుని. ఆయన సంకీర్తన మూమెంట్ ద్వారా ఈ భూమిపైన ఉండే ప్రజలందరినీ కూడా ఆయన ముక్తుల్ని చేసేశారనమాట. తద్వారా వాళ్ళందరికీ కూడా ఈ ప్రేమ ధన, భగవంతుడి యొక్క ప్రేమ అనే ధనాన్ని ఆయన ప్రసాదించారనమాట. కృష్ణుడే చైతన్య మహాప్రభు కింద వచ్చినప్పుడు ఆయన యొక్క విశిష్టత గురించి చెప్తూ, స్వయం భగవాన్ కృష్ణ ఏకలే ఈశ్వర అద్వితీయ నందాత్మజ రసిక శేఖర రాసాది విలాసి వ్రజలాలనా నాగర ఆరయత సభా దేకే తాండ్ర పరికర. ఆయన లక్షణాల గురించి చెప్తూ ఏకలా ఈశ్వర, ఆయన ఆధ్యాత్మికంగా సుపీరియర్ కంట్రోలర్ అనమాట. ఏకలా ఈశ్వర, సుప్రీం మాస్టర్ అనమాట. ద్వితీయ అంటే ఇంకొక రెండో పర్సనాలిటీ లేరు, ఆయనతో సమంగా ఇంకెవరు లేరు. నందాత్మజ, నంద మహారాజు యొక్క కొడుకు అనమాట. రసిక శేఖర అంటే ఆయన ఈ మెలోస్ అంటే రసాల్ని ఆస్వాదించే దాంట్లో ఆయన హయ్యెస్ట్ పర్సనాలిటీ అనమాట. తర్వాత రాసాది విలాసి, రాస నృత్యం చేసిన ఆయన ఆధ్యాత్మిక పర్సనాలిటీ అనమాట. వ్రజలాలన నాగర, గోపీలు బృందావనంలో ఉండే గోపీలందరికీ కూడా ఈయన మాస్టర్ అనమాట. తర్వాత ఆరయత సభాదేక తాండ్ర పరికర, అందరూ కూడా తతిమాళ్ళందరూ కూడా ఆయన యొక్క అసోసియేట్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఆయన లీలల్ని పర్ఫెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అసోసియేట్స్ అని చెప్తున్నారనమాట. ఆయన తన ఆంతరంగిక భక్తుల్లో ఎలా వ్యవహరిస్తారని చెప్తూ నృత్య విహార, ఎప్పుడు శాశ్వతంగా వాళ్ళ చేత లీలలు చేస్తూ ఉంటారు. తర్వాత కీర్తన ప్రచార, సంకీర్తన మూమెంట్ని సంకీర్తనాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళతో సాంగత్యంలో వ్యవహరిస్తూ ఉంటారనమాట. ప్రేమ ఆస్వాదన, భగవంతుడి యొక్క ప్రేమదని వాళ్ళ యొక్క సాంగత్యంలో ఆస్వాదిస్తూ ఉంటారనమాట. దానకరే ప్రేమ దాన, అందరికీ కూడా కృష్ణ ప్రేమని ప్రసాదంగా దానంగా ఇస్తూ ఉంటారనమాట. సో భగవంతుడి యొక్క ఈ అవతారంలో ఆయన చేసిన లీలల్లో ముఖ్య ఉద్దేశాన్ని చెప్తూ ఆయన ఎవరెవరిని ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే భగవంతుడికి సుముఖంగా లేరో, వాళ్ళందరూ విముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలా తీసుకొచ్చి ఈ భగవత్ ప్రేమలో అనే ఈ సముద్రంలో వాళ్ళందరినీ ఎలాగ మునిగిపోయేలా చేద్దామని చెప్పి ఆయన ఉద్దేశంలో ఏ విధంగా చేశారని చెప్పి మాయావాదీస్ వచ్చేసరికి భగవంతుడి యొక్క రూపాన్ని ఒప్పుకోరనమాట. వాళ్ళు భగవంతుడి నిరాకారం అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళందరినీ ఇందులోకి లాగటానికి, మాయావాదీలు లాగటానికి. తర్వాత కర్మనిష్ట అంటే వీళ్ళందరూ కూడా చేసే ప్రతి ఒక్క పనికి కూడా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు అన్నమాట. భక్తి చేసినా సరే నాకు ఇది కావాలని చెప్పి ఫలాన్ని ఆశిస్తూ వ్యవహరిస్తుంటారు వాళ్ళని. తర్వాత కుటర్కీస్ అంటే వాళ్ళంటే కుతర్క జ్ఞానాన్ని అనమాట. ఏం చేసినా సరే దాంట్లో ఒక లాజిక్ అంటే ఫాల్స్ లాజిక్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్యూరిఫై చేసి ఆధ్యాత్మికంగా వాళ్ళకుండే స్పెక్యులేషన్స్ అన్నీ కూడా మన అపోహలన్నీ కూడా వాళ్ళకు తొలగించి వాళ్ళందరినీ కూడా ఈ కృష్ణ భక్తి వైపు లాగడానికి ఆయన ప్రయత్నించారు. తర్వాత నిందకాస్, ఎవరైతే భక్తుల్ని నిందిస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఇందులోకి లాగడానికి ప్రయత్నించారు. పాషండీస్ అంటే వీళ్ళందరూ మూర్ఖులు అనమాట. వీళ్ళు భగవంతుడు భక్తులు అందరినీ అన్ని సమానంగా చూస్తుంటారనమాట. నాస్తికుల వ్యవహారం అనమాట. వీళ్ళని కూడా భక్తిలోకి లాగటానికి. అధమ పడుయాస్, వీరు కాకుండా ఈ స్కాలర్లీ వ్యవహారం కంటే కొంచెం గర్వంగా ఉండి విద్య పైన కొంచెం అహంకారం ఉండి భక్తికి ఉన్ముఖంగా ఉండే భౌతికంగా మెటీరియల్గా వీళ్ళు ముందుకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా లాగటానికి చైతన్య మహాప్రభు కూడా చాలా ప్రయత్నించారనమాట. వీళ్ళందరినీ కూడా యాక్చువల్లీ ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోయారనమాట. సో ఏ విధంగా అంటే కృష్ణనామ సంకీర్తన ద్వారా, కృష్ణనామ సంకీర్తన యొక్క విశిష్టతను చెప్తూ సంసార మోచన, ఈ భౌతిక సంసారాన్ని నుంచి మనకి ముక్తి కలిగిస్తుంది. కృష్ణేర చరణ, తద్వారా మనం భగవంతుడి యొక్క పాదాలను చేరుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. సో ఈ కృష్ణ ప్రేమ యొక్క స్వభావాన్ని గురించి చెప్తూ మనకేంటంటే చాలా ఒక లోబిలాగా తయారు చేస్తుంది అనమాట. మనకి భగవంతుడి యొక్క పాదాల యొక్క షెల్టర్ మనం పొందడానికి మనం ఒక లోబిలాగా తయారవుతామన్నమాట. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక ఈ ఆధ్యాత్మిక ఉన్మాదన అనేది మన శరీరంలోకి ప్రవేశింపజేస్తుంది అనమాట. తర్వాత ఆ కృష్ణ ప్రేమ యొక్క మనం పొందితే మన యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్తూ అశేషమైన భగవంతుడు ఒక అణువైన జీవికి ఆయన ఒక దాసోహం అన్నట్టు తీసుకొస్తాడనమాట. భక్తుల యొక్క సేవలో భక్తులకి సేవ చేయడానికి భగవంతుడిని ఆకర్షిస్తుంది అనమాట ఆ కృష్ణ ప్రేమ అనేది. ఇంకోటి ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి చేస్తూ భక్తుడు ఎంత గొప్ప ఆస్వాదన లభిస్తుందంటే
అది ఆస్వాదించడానికి భగవంతుడే స్వయంగా వచ్చాడు, అది అనుభవించడానికి, భక్తుల యొక్క ప్రేమ యొక్క విశిష్టత తెలుసుకోవడానికి. సో చైతన్య మహాప్రభు ఈ కృష్ణ భక్తిని ఎలా ప్రచారం చేశారయ్యా అంటే తన యొక్క 2 సేనాపతుల్ని రూపా సనాతనాన్ని బృందావనం పంపించారు. అక్కడ కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక స్థలాలన్నింటినీ వెతికి తీసి అందరికీ ఒక గొప్ప అవకాశం వచ్చి దర్శనం చేసుకుని అక్కడ ఆధ్యాత్మిక తత్వాన్నంతా కూడా వాళ్ళు పుస్తకాల రూపంలో రచించడానికి వాళ్ళని బృందావనం పంపించారు. నిత్యానంద ప్రభుని స్వయంగా బెంగాల్ పంపించి ఆ ఏరియా చుట్టుపక్కలంతా కూడా ప్రీచ్ చేయడానికి పంపించారనమాట. తర్వాత ఆయనే స్వయంగా సౌత్ ఇండియా వచ్చారు. సౌత్ ఇండియా మొత్తం కూడా 2 సంవత్సరాలు మొత్తం తిరిగి ఈ కృష్ణనామ సంకీర్తన యొక్క విశిష్టతని ఆయనే స్వయంగా అందరికీ బోధనలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా కృష్ణుని ప్రేమించే విధంగా ఆయన స్వయంగా టీచ్ చేశారనమాట. సో ఈ చైతన్య మహాప్రభుతో పాటు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పంచతత్వాలని అంటున్నారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, గదాధర్ ప్రభు, శ్రీవాస్ ప్రభు, ఈ 5గురు కూడా భగవంతుడి యొక్క 5 తత్వాల కింద వచ్చారనమాట. ఈ 5గురి యొక్క పాదాలని మనం నమస్కరించుకుంటే మనకు దొరికే ఫలితం ఏంటయ్యా అంటే ముఖ కవిత్వ కరే, అంటే ఒక మూగవాడు కూడా కవిత్వాలు చెప్పగలడు అనమాట. ఫంగు గిరి లంగే, ఓకే, ఒక కుంటివాడు కూడా కొండలు ఎక్కగలడు అనమాట. అందదేకే తారగణ, ఒక గుడ్డివాడు కూడా ఆకాశంలో నక్షత్రాలను చూడగలమన్నమాట. అంటే భగవంతుడి యొక్క ఈ పంచతత్వం యొక్క పాదాల యొక్క స్మరించుకోవడం వల్ల వాళ్ళని యొక్క గొప్పతనం వల్ల ఎలాంటి శరీరంలోని అవయవాలని పనిచేయకపోతే వాటికి అధిగమించి మనం భగవంతుడిని చేరుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారనమాట. సో ఇప్పటి వరకు మనకి చైతన్య మహాప్రభు యొక్క విశిష్టతని, వారి యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనకి ఫస్ట్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇదే ఆల్మోస్ట్ 13 అధ్యాయాలు ఉన్నాయి చైతన్య చరితామృతాలు. తర్వాత ఒక 2-3 అధ్యాయాల్లో చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొదలు పెడతారనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలల గురించి మనం తెలుసుకుందాం. సో కృష్ణుడు రాకముందు కానీ చైతన్య మహాప్రభు రాకముందు కానీ వాళ్ళ సుపీరియర్స్, వాళ్ళ గురుపరమైన వాళ్ళందరినీ కూడా మొదట పంపించేశారండి. సో ఫస్ట్ ఎవరు వచ్చారంటే సచీమాత వచ్చింది. సచీమాత వచ్చేసరికి జగన్నాథ్ మిశ్రా యొక్క భార్య, ఒక శాంతమైన ఒక పతివ్రత శిరోమణి, తర్వాత నీలాంబర్ చక్రవర్తి ఆయన యొక్క కూతురు అనమాట. ఈమె పూర్వజన్మలో కృష్ణుడి సమయంలో ఆమె యశోదామాత. నీలాంబర్ చక్రవర్తి వచ్చేసరికి ఆయన గర్గమునితో సమానంగా చెప్తారనమాట. తర్వాత జగన్నాథ్ మిశ్రా, ఆయన వసుదేవ నందతో సమానం చెప్తారనమాట. ఈయన ఉపేంద్ర మిశ్రా యొక్క 5వ కొడుకు అనమాట. ఈయన ఒక సముద్రంలో ఉండే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అంత మంచి, అంటే సముద్రం అంత మంచి లక్షణాలు ఉన్న పరిపూర్ణ పురుషుడు అనమాట. తర్వాత వాళ్ళు యాక్చువల్లీ బంగ్లాదేశ్లో ఉన్నా సరే గంగా తీరాన్ని నివసిద్దామని చెప్పి నవద్వీపం వచ్చేసరికి ఇక్కడ ఉండిపోతారనమాట. తర్వాత వీరి తండ్రి పేరు ఉపేంద్ర మిశ్రా అనమాట. ఆయన పరిజన్య గోపాల అనమాట, అంటే బృందావనంలో కృష్ణుడి యొక్క తాతగారు అనమాట. ఆయన శ్రీహట్ట, అంటే బంగ్లాదేశ్లో అక్కడ శ్రీహట్ట అనే ప్లేస్లో ఉంటారనమాట. ఒక గొప్ప వైష్ణవ, ఒక గొప్ప పండిత, ఒక గొప్ప ధని. ఆయన అన్ని లక్షణాలకి కూడా ఆయన ఒక రిజర్వాయర్ లాంటి వాడు అనమాట. సద్గుణ ప్రధాన. ఆయనకి 7గురు కొడుకులు ఉన్నారు. అందులో 5వ కుమారుడు వచ్చేసరికి ఈ ఉపేంద్ర మిశ్రాకి 5వ కుమారుడు వచ్చేసరికి జగన్నాథ్ మిశ్రా అనమాట, చైతన్య మహాప్రభు యొక్క తండ్రి. చైతన్య మహాప్రభు రాకముందు అద్వైతాచార్య అందరు భక్తులు కలిపి వాళ్ళు అద్వైతాచార్య ఇంట్లో ఉండి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంటే ఈ ఆధ్యాత్మిక బోధనలన్నింటినీ ఆయన ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నించేవారు. భక్తి యొక్క మార్గాన్ని ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నించేవారండి. కానీ జనాల్లో వారందరూ కూడా అంత అంటే ఒక అట్రాక్షన్ అనేది చూపించారండి. వాళ్ళంతా కొంచెం అంత విముఖత కింద వ్యవహరించేవారనమాట. వారందరికీ ఈ భౌతిక ప్రపంచంలో ఎలా సంతోషంగా ఉండాలి, ఇంద్రియాలను ఎలా ఆనందంగా పెట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతులు వాటి వెనకాల పడేవారు. కానీ భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడి యొక్క భక్తిని, భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు కాదనమాట. సో వాళ్ళందరూ కూడా అక్కడ అద్వైతాచార్యుల ఇంట్లో వాళ్ళందరూ మీటింగ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సత్సంగాన్ని అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ కామన్ పబ్లిక్ యొక్క ఈ వ్యవహారాన్ని చూస్తూ వాళ్ళు చాలా బాధపడేవారు అనమాట. సో అప్పుడు అద్వైతాచార్య అనుకునేవారనమాట, నేను చాలా ప్రయత్నించినా సరే ఇది ప్రచారం చేయలేకపోతున్నాము, ఇది వీళ్ళందరినీ మనస్తత్వాలను మార్చాలంటే స్వయంగా భగవంతుడే రావాలి అని చెప్పి ఆయన ప్రతిరోజు కూడా గంగా జలాన్ని తీసుకొచ్చి, తులసి పత్రాలను తీసుకొచ్చి ఆయన ఇంట్లో ఉండే శాలిగ్రామాన్ని పూజ చేసి భగవంతుడిని రమ్మని ఆహ్వానిస్తూ గట్టిగా పిలిచేవారనమాట. సో ఆయన ఆహ్వానం మేరకు భౌతిక ప్రపంచంలో నేను వచ్చానని చెప్పి చైతన్య మహాప్రభు చాలాసార్లు దాన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి చెప్తూ జగన్నాథ్ మిశ్రాకి, సచీదేవికి కొన్ని చోట్ల 7గురు కుమార్తెలు అన్నారు, కొన్ని చోట్ల 8 మంది కుమార్తెలు అన్నారు. వాళ్ళందరూ పుట్టి చనిపోతారనమాట. తర్వాత 9వ సంతానం కింద విశ్వరూప వస్తాడనమాట. సో 10వ సంతానం కింద చైతన్య మహాప్రభు నిమాయి పుడతాడనమాట. తర్వాత 1485 జనవరి సంవత్సరంలో చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క శరీరంలోకి ప్రవేశించాడని చెప్తుందనమాట.
13 నెలలు వాళ్ళ శరీరం అంటే వాళ్ళు ఆమె కడుపుతో ఉందన్నమాట సచీమాత. ఆమె చైతన్య మహాప్రభు శరీరంలోకి ప్రవేశించేసరికి సచీమాత యొక్క శరీరం మొత్తం కూడా ఒక కాంతిలాగా ఉద్భవించేదన్నమాట. ఆమె సచీమాత కూడా ఆమె రూమ్లో ఎక్స్పీరియన్స్ చేసేదన్నమాట. దేవతలందరూ రావటం, చైతన్య మహాప్రభుకి ఆమెకి ప్రార్థనలు చేస్తూ, మనకి ఎలాగైతే కృష్ణుడి లీలలో దేవకి కడుపుతో ఉన్నప్పుడు దేవతలందరూ వచ్చి దేవికి ఎలాగ ప్రార్థనలు చేశారో, ఇక్కడ సచీమాత గర్భంతో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు లోపల దేవతలందరూ కూడా ఆ విధంగానే వచ్చి వాళ్ళందరూ పూజ చేసినట్టు, ఆమెకి గ్లోరిఫై చేస్తున్నట్టు, ఆమెను స్తుతిస్తున్నట్టు, భగవంతుని స్తుతిస్తున్నట్టు అవన్నీ కూడా ప్రేయర్స్ని ఆమె ఎక్స్పీరియన్స్ చేసేదన్నమాట. అప్పటి వరకు కూడా వీరంతా గొప్పగా ఉన్నవారు కాదు. కానీ ఒక్కసారి చైతన్య మహాప్రభు కడుపులోకి రాగానే లక్ష్మీదేవి స్వయంగా వారి ఇంటికి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్నాథ్ మిశ్రాని అందరూ గౌరవంగా ఆహ్వానించేవారు, అందరూ దానం ఇచ్చేవారు. వీళ్ళ ఇంటికి ఏది కోరుకున్నా సరే అన్నీ వచ్చేసాయి అనమాట. ఆ విధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా అంత లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుందని అంటారు కదా, అలాగా ఆమె ఉంటూ వచ్చిందనమాట. తర్వాత 13 నెలల తర్వాత జగన్నాథ్ మిశ్రా కొంచెం అనుకుంటున్నాడు అనమాట. 13 నెలలు అయిపోయింది, 9 నెలలు 10 నెలల తర్వాత బిడ్డ కనాలి, మరి 13 నెలలు అయిపోయింది, ఏంటి జరుగుతుంది, అసలు ఈ నెలైనా జరుగుతుందంటే అప్పుడు వాళ్ళ మామగారు అయిన నీలాంబర్ చక్రవర్తి గారు ఆయన జ్యోతిష్యం ప్రకారం చెప్తారనమాట. ఈ నెల పౌర్ణమి రోజు కరెక్ట్గా ఆ అబ్బాయి జన్మ తీసుకుంటాడని చెప్పి ఆయన మొత్తం జాతక కర్మాన్ని వేసి, జాతక చక్రాన్ని వేసి ఆయన నిర్ధారించి ఆయన చెప్తారనమాట. ఫాల్గుణ పౌర్ణమి 1486, సింహరాశి, సింహలగ్న, ఉచ్చగ్రహగణ, షడ్వర్గ, అష్టవర్గ అన్నీ కూడా మంచి ఆస్పీషియస్ పాదంలో ఉన్నప్పుడు ఆయన అవతారం తీసుకున్నారండి. ఈయన ఏంటంటే ఆ అవతారం తీసుకున్నప్పుడు ఆ సాయంకాలం పూట ఎక్లిప్స్ వచ్చిందన్నమాట. ఎక్లిప్స్ అంటే మనం ఏమంటాం మన తెలుగులో? గ్రహణం. ఓకే, ఆ రోజు చంద్రగ్రహణం వచ్చిందనమాట. చంద్రగ్రహణం వచ్చినప్పుడు జనరల్గా ఒక ఎటికేట్ ఏంటి అంటే జనాలందరూ కూడా వెళ్ళి నదిలో స్నానం చేస్తారు, భగవంతుడి యొక్క నామాన్ని హరికీర్తనాన్ని చేస్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడు ఆయనతో పాటు హరినామ సంకీర్తనాన్ని కూడా ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకునే విధంగా ఈ గ్రహణాన్ని అనేది ఆయన క్రియేట్ చేశారని చెప్తారనమాట. సో ఆ విధంగా ఆయన చైతన్య మహాప్రభుని గ్లోరిఫై చేస్తూ కృష్ణదాస్ కవిరాజ్ కోసం ఈ విధంగా చెప్తారు. నదియా ఉదయగిరి పూర్ణచంద్ర గౌరహరి కృపాకరి హైల ఉదయ పాపతమ హైల నాశ త్రిజగతేర ఉల్లాస జగవరి హరిధ్వని హయ. నదియా ఉదయగిరి, నదియా అనే చెప్పి ఈ రాష్ట్రంలో, ఈ ప్రదేశంలో భగవంతుడు ఉదయించాడనమాట. పూర్ణచంద్ర గౌరహరి, ఒక పరిపూర్ణమైన చంద్రుడిలాగా గౌరహరి ఉదయించాడనమాట. కృపాకరి హైల ఉదయ, ఆయన దయతో ఈ ఏరియాలో వచ్చారు. కాజ్లెస్ మెర్సీ అని అంటున్నామన్నమాట. పాప తమ హైల నాశ, ఈ అజ్ఞాన అంధకారాలు పాపాలన్నీ కూడా మొత్తం నాశనమయ్యే విధంగా త్రిజగతేర ఉల్లాస, ఈ ముల్లోకాల్లో ఉండే జనాలందరూ కూడా ఉల్లాహంగా ఉత్సాహంగా ఉండే విధంగా జగబరి హరిధ్వని హయ, ఈ జగమంతా కూడా వినిపించేటట్టుగా అందరూ కూడా గట్టిగా భగవన్నామ సంకీర్తనం చేయటం మొదలుపెట్టారనమాట. ఆ విధంగా ఆయన అవతారం తీసుకున్నాడు. భగవంతుడి యొక్క నామం కూడా అలా అవతారం తీసుకుందని చెప్పి అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, పాడుతూ ఉన్నారు, నృత్యం చేస్తున్నారు, వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు దానం చేస్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేశారనమాట. సో చైతన్య మహాప్రభు అంటే జన్మ తీసుకున్నారని చెప్పి, జగన్నాథ్ మిశ్రా కొడుకు పుట్టాడని చెప్పి వాళ్ళందరూ సంతోషంగా బహుమతులు తీసుకొని వీళ్ళ ఇంటికి వచ్చారనమాట. అంటే గొప్ప గొప్ప డెమిగాడ్స్ అంటే దేవతలందరూ కూడా, వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక మారు వేషాల్లో వచ్చి ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క బాల్య రూపాన్ని చూడటానికి వాళ్ళందరూ కూడా బహుమతులన్నీ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పాడుతూ నాట్యం చేస్తూ ఆడుతూ ఒక ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళందరూ జగన్నాథ్ మిశ్రా ఇంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. తర్వాత చంద్రశేఖర్ ఆచార్య, తర్వాత శ్రీవాస్ పండిత్ వాళ్ళందరూ వచ్చి పిల్లవాడు పుట్టంగానే ఆ జాతక కర్మ సెరమనీస్ అని వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. ఐచే ప్రభు సచీ గర్హే కృపయా కైల అవతారే ఏ ఇహ కరయే శ్రవణ గౌరప్రభు దయామయ తాండ్రే హయేన సదయ సేయిపాయ తాన్హార చరణ. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఐచే ప్రభు సచీ గరే, సచీదేవి యొక్క ఇంట్లో ఈ విధంగా ఆయన కృపతో వాళ్ళ ఇంట్లో అవతారం తీసుకున్నారనమాట. ఏ ఇహ కరయే శ్రవణ, ఎవరైతే దీన్ని వింటారో గౌరప్రభు దయామయ, చైతన్య మహాప్రభు చాలా దయామయుడు. తాండ్ర హొయేన సదయ, ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళపైన ఆయన ఎక్కువ దయ ప్రదర్శిస్తారు. సేయిపాయ తాన్హార చరణ, వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క పాదాలను చేరుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం, శ్రద్ధగా చైతన్య మహాప్రభు యొక్క జన్మ గురించి వింటే అని చెప్పి ఇక్కడ ఆశీర్వదిస్తూ చెప్తారనమాట. తర్వాత ఆయన కొంచెం కొంచెం పెరిగే కొద్దీ ఆయన చేసే లీలలన్నీ కూడా మనకి విశిష్టంగా చెప్తారనమాట. వందే చైతన్య కృష్ణస్య బాల్యలీలం మనోహరం, కృష్ణ చైతన్య యొక్క బాల్యలీలలు చాలా మనోహరంగా ఉంటాయంట. లౌకికం అపి తం ఈశ చేష్టస్య వలిత అంతరం, చూడటానికి ఒక సామాన్యమైన పిల్లవాడు చేసిన లీలలాగా ఉంటాయి, కానీ వీటిని మనం ఒక మామూలు మనిషి యొక్క లీలలను అర్థం చేసుకోకూడదు. ఇది భగవంతుడి యొక్క
ఆధ్యాత్మిక లీలలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్తారు. తర్వాత ఫస్ట్ సెరమనీ ఏం జరిగిందయ్యా అంటే ఆయనకి ఒక 3వ నెల వచ్చేసరికి ఆయన దొర్లుతాడనమాట. దొర్ల తర్వాత ఉత్థాన సెరమనీ అని చెప్పి ఫస్ట్ కండక్ట్ చేశారనమాట. తర్వాత ఆయన నడవటానికి మొదలు పెట్టినప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు ఆయన పాదాలకుండే ఆ చిహ్నాలన్నీ కూడా భూమి మీద కనపరిచేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారు, జగన్నాథ్ మిశ్రా, సచీదేవి, మన ఇంట్లో బాలగోపాల్ని మనం పూజిస్తున్నాం కదా, బాలగోపాలే మన ఇంట్లో ఈ ముద్రలన్నీ వేసుకొని వెళ్తున్నాడని చెప్పి వాళ్ళు భావించారనమాట. ఒకరోజు ఆమె సంతోషంగా చైతన్య మహాప్రభుని ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె పాలిస్తుండగా ఆమె పాదాల వైపు చూసినప్పుడు ఆ చిహ్నాలన్నీ చైతన్య మహాప్రభు యొక్క పాదాలపైన చూసేసరికి అప్పుడు ఆమె సంతోషం కొద్దీ జగన్నాథ్ మిశ్రాని పిలిచి చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైనమాట ఇది అన్నీ కూడా బాల్య రూపంలో ఉన్న చైతన్య మహాప్రభు యొక్క పాదాల యొక్క చిహ్నాలు అని చెప్పి. ఈయన సచీదేవి జన్మ ఇచ్చినప్పుడు ఒక వేప చెట్టు కింద పుట్టిందనమాట. వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి ఆయన నిమాయ్ అని చెప్పి పిలిచేవారనమాట. ఎందుకంటే అంతకుముందు 8 అమ్మాయిలు పుట్టి చనిపోయారు కాబట్టి ఒక అబ్బాయి అనేవాడు ఇంకా ఎక్కువ కాలం బతకాలి, అంటే ఇవన్నీ ఏమి రోగాలు ఏమి రాకూడదని చెప్పి నీమ్ చెట్టు కింద వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి ఆయన నిమాయ్ అని చెప్పి అలా పిలిచారనమాట. సో వీటన్నిటికీ సంతోషించి వాళ్ళు నీలాంబర్ చక్రవర్తి గారిని పిలిపించి ఇవన్నీ చూపించినప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను ఆల్రెడీ దీని గురించి నేను ఎప్పుడో ప్రెడిక్ట్ చేసి చెప్పేశాను అనమాట. ఈయన శరీరంలో 32 ప్రాకండ లక్షణాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. నారాయణుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఈయన శరీరంలో, చేతుల్లో, కాళ్ళల్లో కూడా మనం చూడొచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఈయన యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఈ త్రిభువనాల్ని ఆయన డెలివర్ చేస్తాడనమాట, ముక్తుల్ని చేస్తాడు. వైష్ణవ తత్వాన్ని ఈయన ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్తాడు. అంటే తన తండ్రి వైపు తల్లి వైపు 2 వైపు యొక్క ఫ్యామిలీస్ అందరినీ కూడా ఉద్ధరిస్తాడనమాట. ముల్లోకాలని కూడా ఈయన ప్రొటెక్ట్ చేస్తూ రక్షిస్తూ వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తాడు. అందుకనే ఈయన్ని విశ్వంబర అన్న నామం పరిపూర్ణంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఆ విధంగా ఆయనకి విశ్వంబర అని చెప్పి పేరు పెట్టారనమాట, నామకరణం చేశారనమాట. సో ఒకరోజు చైతన్య మహాప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు పాకులాడుతూ వెళుతున్నప్పుడు ఇంట్లో ఆయనకి నడుముకి ఈ గజ్జలు, ఎక్కడ కాళ్ళకి గజ్జలు లేకపోయినా సరే గజ్జల సౌండ్ వినిపించేదనమాట. ఆయన నడుస్తుంటే ఒక గజ్జల శబ్దం వినిపిస్తూ ఉండేదన్నమాట, అంటే ఒక సుందరమైన వాయిస్ కింద వినపడేదన్నమాట. సో ఒకరోజు చైతన్య మహాప్రభు అలా పాకుంటూ ఇంట్లో వరండాలో ఆడుకుంటూ ఉంటే ఒక పెద్ద పాము వస్తుందన్నమాట. ఆ పాము దగ్గరికి వెళ్ళి అందరూ భయపడుతుంటారు. పాము వచ్చింది, పిల్లవాడికి ఏమవుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఆడుకుంటూ దానిపైన కొద్దిసేపు పడుకొని వాళ్ళందరూ భయపడుతుంటారు, పాము ఏం చేస్తుంది, పిల్లవాడికి ఏమవుతుందా అని చెప్పి. కానీ అక్కడ వచ్చింది శేషనాగుడే అనమాట. చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం కోసం, ఆయనతో ఒక అసోసియేషన్ కోసం ఆయన వచ్చి చైతన్య మహాప్రభుకి ఆడుకున్న తర్వాత ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ పిల్లవాడిని చేతిలో తీసుకొని ఇవాళ ఒక గొప్ప ఉపద్రవం దాటిపోయిందని చెప్పి వాళ్ళందరూ సంతోషిస్తారనమాట. వాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తుంటారు, బాబుకి ఏం అవ్వలేదు ఆ విధంగా వాళ్ళు అనుకుంటుంటారు. కానీ వచ్చింది అక్కడ శేషనాగుడే, భగవంతుడి యొక్క దాసుడు, ఆయన భగవంతుడికి సేవ కోసడం ఈ విధంగా వస్తాడు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత చైతన్య మహాప్రభు యొక్క ఒక చిన్న విశిష్టత ఏంటంటే ఆయన ఎప్పుడు ఏడ్చినా సరే ఎవరైనా హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటే ఆయన ఆపేసేవాడు. సో ఇది తెలుసుకొని చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఏడిపిస్తూ, ఆయన ఏడిపించిన తర్వాత వీళ్ళందరూ జపం చేస్తూ ఆ విధంగా రోజు మొత్తం కూడా అక్కడ సచీమాత ఇంట్లోనే వాళ్ళు గడిపేవారు అనమాట. ఆయన ఏడవటం, వీళ్ళందరి చేత జపం చేయించడం, ఆయన ఏడుపు ఆపేసి ఆయన నవ్వటం. సో మళ్ళీ ఆయన ఏడుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ జపం చేయించడం, ఈ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని ఆయన రావడంతోనే వాళ్ళందరి చేత జపం చేయడం మొదలుపెట్టారనమాట. సో తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా ఇంట్లోంచి బయటకు వెళ్ళటం, అక్కడ ఉండే చుట్టుపక్కల పిల్లలతో ఆటలాడటం మొదలుపెట్టిందనమాట. ఒకసారి చైతన్య మహాప్రభుని సచీదేవి, అంటే జగన్నాథ్ మిశ్రా పక్క రూమ్లో పడుకోబెట్టుకున్నవారు, సచీదేవి ఆమె ఒక రూమ్లో పడుకునేవారు అనమాట. ఒకరోజు సచీదేవి పడుకున్నప్పుడు ఆమెకి ఒక దర్శనం వచ్చిందనమాట. ఏంటంటే గొప్ప గొప్ప సోల్జర్స్ అందరూ వచ్చి వాళ్ళ రూమ్ను మొత్తం కవర్ చేసేసారనమాట. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆ రూమ్లో చైతన్య మహాప్రభుని ఆమె ఒళ్ళోంచి తీసుకొని ఒక ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ, అభిషేకం చేస్తూ, గొప్ప విధంగా స్తుతిస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ ఆ విధంగా చేస్తున్నారన్నమాట. సో ఆమె అదంతా చూసేసరికి సచీమాతకి భయం వేసింది అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారో, ఆయనకి ఏమైనా హాని కలిగిస్తారో అని చెప్పి భయం చేసి వాళ్ళందరినీ తీసుకొని, అంటే చైతన్య మహాప్రభుని అక్కడి నుంచి తీసుకొని నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, ఆ రూమ్లో ఎవరు రారు అని చెప్పి అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఆయన చైతన్య మహాప్రభు అటు పరిగెడుతుంటే విశ్వంబర వాళ్ళందరూ కూడా వెనకాల వెళ్ళేసరికి ఈమెకి భయపేసి ఆమె సృహ తప్పి అక్కడే పడిపోతుంది అనమాట. ఆమె సృహ తప్పిపోతూ గట్టిగా అరిచేసరికి జగన్నాథ్ మిశ్రా నుంచి శబ్దానికి లేచి ఆయన వస్తారనమాట. ఏం జరిగిందంటే అప్పుడు సత్యమాత అక్కడ జరిగిన దృశ్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళందరూ కూడా అప్పుడు చైతన్య మహాప్రభు చిన్నపిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరేం బాధపడద్దు అన్నట్టు, అంటే ఒక ఎంజాయ్మెంట్ మూడ్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కౌగలించుకునేసరికి వాళ్ళందరూ ఇక తన్మయత్వంలోకి మర్చిపోతారనమాట. సో ఆయన కొంచెం బాల్యలీలలు కొంచెం పెరిగే కొద్దీ, కొంచెం లీలలు చేష్టలని కొంచెం పెరిగే కొద్దీ
కొంచెం చిలిపి చేష్టలు ఎక్కువ చేసేవాడు అనమాట. ఒకరోజు అబ్బాయి ఆడుకునేటప్పుడు అమ్మ ఒక ప్లేట్ నిండా తీసుకొచ్చి తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరికీ స్వీట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చిందనమాట. చైతన్య మహాప్రభు నిమాయికి తీసుకొచ్చి తిను అని చెప్పి, ఆడుకుంటున్నావు కదా స్వీట్స్ అన్ని తిను అని చెప్పేసరికి పెట్టేసి వెళ్ళింది. ఆమె పెట్టేసి వెళ్ళి ఇంట్లో పనులు చేయడానికి వెళ్ళేసరికి చైతన్య మహాప్రభు అక్కడ నుంచి మట్టి తింటం మొదలుపెట్టాడు. సో తర్వాత మన సత్యదేవ్ అక్కడ చూసి తర్వాత వెనకొచ్చి నువ్వు ఎందుకు మట్టి తింటున్నావు, ఏంటిది ఎందుకు తింటున్నావు మట్టి అని చెప్పి గట్టిగా అడిచేసరికి, అంటే మనకి యశోదామాత అక్కడ ఎలాగైతే కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పి తెలియడానికి అది అక్కడ లీల చేశాడు. ఇక్కడ ఒక మాయావాది తత్వాన్ని ఆయన వాళ్ళ అమ్మకి ప్రీచ్ చేస్తూ మాయావాదం యొక్క ఫిలాసఫీని మనం ఎలా పాటించకూడదని చెప్పి చెప్పడానికి ఉదాహరణకి లీలలు చేశాడని చెప్పి చెప్తాను. సో ఆయన వచ్చేసరికి అక్కడ సచీమాత్ర అంటుంటాడు అనమాట, ఇది కూడా భూమి యొక్క ట్రాన్స్ఫర్మేషన్. దీని నుంచి ధాన్యాలు వచ్చినాయి, ధాన్యాల నుంచి స్వీట్స్ వచ్చినాయి, స్వీట్స్ నుంచి మనం విధంగా తింటున్నాం. సో దీనికి దానికి తేడా ఉంది, అన్నీ ఒకటే కదా, ఇది తింటే ఏముంది అది తింటే ఏముంది అని చెప్పి అలా ప్రశ్నించినప్పుడు సచీమాత అనుకుంటున్నాం, నీకు ఈ వితండవాదాన్ని అంతా నీకు ఎవరు నేర్పిస్తున్నారు, అది ఇది తింటాం ఎలా ఒకటవుతుంది, ఇది తింటే మనం రోగాలు పాలవుతాం, అంటే మట్టిని తింటే మనం రోగాలు పాలవుతాం, అదే మట్టి నుంచి ఉద్భవించిన ధాన్యాలు ఒక స్వీట్స్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్తూ ఆమె ఒక ఉదాహరణ చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి మట్టి ఉంది, మట్టి నుంచి వచ్చిన కుండ ఉంది. ఇప్పుడు నేను నీళ్లు తీసుకురావాలంటే మట్టిలో నీళ్లు పోస్తే మట్టిలో నీళ్లు అబ్జార్బ్ చేసుకుంటుంది, కానీ కుండ కింద వ్యవహారంగా రాదు. కుండ చేసే పని కుండది, మట్టి చేసే పని మట్టిది. ప్రతి ఒక్క వస్తువుకి దాని యొక్క నిర్దిష్టత అనేది ఉంటుంది. అది ఈ విధంగా మనం ప్రతిదీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయిన స్టేజ్లో మనకి ఉపయోగపడే విధంగా దాన్ని భగవంతుడు అనేది ఆ సిస్టంగా ఎలా సెలెక్ట్ చేసి పెట్టాడు. సో ఆ విధంగా ఈ మాయవాద ఫిలాసఫీని ఆమె బ్లాస్ఫేమ్ అంటే ఆమె ఖండిస్తూ మాట్లాడేసరికి ఇప్పుడు నిమాయ్ అంటాడు అనమాట, నువ్వు ఇలాంటి ఫిలాసఫీ నాకు ఎందుకు చెప్పట్లేదు, నాకు ఎందుకు నేర్పించట్లేదు, ఇది చాలా బాగుంది, రేపటి నుంచి నేను మట్టి తిన్నాను అని చెప్పి అక్కడ చెప్తాడు. ఇది ఒక లీల కింద మనకి చెప్తారు. మనకి తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభుకి చిన్నవాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా అందరూ బంగారు ఆభరణాలతో బాగా అలంకారం చేసి పెడతారు. ఒక ఇద్దరు దొంగలు వచ్చారన్నమాట. ఇద్దరు దొంగలు వచ్చి వాళ్ళు అనుకుంటారన్నమాట, ఈ పిల్లవాడి ఒంటి మీద చాలా బంగారం ఉంది, వీడిని తీసుకెళ్ళి మనం ఆ బంగారాన్ని మనం లూటీ చేసేస్తే మన జన్మ ధన్యం అయిపోతుందని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళు ఎవరు లేని సమయంలో చూసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నీకు స్వీట్ ఇస్తాను, చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసి దగ్గరికి లాక్కుని ఇక భుజం పైన కూర్చోబెట్టుకొని అడవికి తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయిని మనం వశపరుచుకుందాం, అబ్బాయి ఒంటి మీద ఉండే బంగారాలన్నీ తీసేద్దామని చెప్పి వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారన్నమాట. సో చైతన్య మహాప్రభు వచ్చేసరికి ఆయన స్వయం భగవంతుడే, ఆయన వీళ్ళతో ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఏం చేస్తాడంటే మొత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అక్కడ ప్లేస్ బాగాలేదని చెప్పి ఊరు మొత్తం తిరిగి వచ్చేస్తారనమాట. ఊరు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఒక చోట ఏదో పెద్ద గొడవగా అనిపిస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తుంటారనమాట. ఎక్కడయ్యా ఆ ప్లేస్ అంటే వీళ్ళు మళ్ళీ సత్యమాత ఇంటి దగ్గరికి వచ్చేసారనమాట. చైతన్య మహాప్రభు వాళ్ళని ఒక మాయలో చేసి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకురాగానే వాళ్ళు అక్కడ ఏంటి గొడవ జరుగుతుందని చూస్తే పిల్లవాడు కనిపించట్లేదని చెప్పి అందరూ గట్టిగా అరుస్తూ వెతుకుతున్నారనమాట. సో వీళ్ళు అక్కడికి వచ్చేసరికి ఇక మిమ్మల్ని పట్టుకుంటే ఇక మమ్మల్ని బాధతారని చెప్పి ఇక వాళ్ళు పిల్లవాడిని అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోతారనమాట, అక్కడికి నుంచి పారిపోతారనమాట. అయితే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే వాళ్ళ భుజాలపైన ఒక స్వారీ చేద్దాం, ఊరంతా తిరిగొద్దామని చెప్పి వాళ్ళని ఒక మాయలో ఒక లీల చేశాడని చెప్పి ఇది ఒక చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నపిల్లలతో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక చోటకి వెళ్ళేసరికి అక్కడ ఒక 4 కుక్క పిల్లలు కనబడతాయి. అందులో ఒక కుక్క పిల్ల బాగా బలిష్టంగా ఉన్న కుక్క పిల్లని నిమాయి దాన్ని తీసుకొని అది పట్టుకుంటే వేరే వాళ్ళందరూ కూడా మాకు అదే కుక్క పిల్ల కావాలి, మాకందరికి నువ్వేమో మంచి కుక్క పిల్ల తీసుకున్నావు, బాగలేని కుక్క పిల్లని మాకు వదిలేసామని చెప్పి వాళ్ళందరూ గొడవ పడుతుంటే చైతన్య మహాప్రభు అంటాడు, ఏం అవసరం లేదు, మీరందరూ కూడా మా ఇంటికి రండి, ఈ కుక్క పిల్ల అందరం కలిపి ఆడుకుందామని చెప్తారు. దాని ఇంటికి తీసుకెళ్ళి దాని ఇంట్లో వరండాలో కట్టేస్తాడనమాట. దాంతో ఆడుకుంటూ దాంతో చేస్తూ ఉండేసరికి ఒక పిల్లవాడు ఈ గొడవ అంతా ఇబ్బందిగా చూసి సత్యమాత స్నానానికి వెళ్తే గంగానది దగ్గర ఉక్రోషంతో సత్యమాత దగ్గరికి వెళ్ళి, చూడండి మీ అబ్బాయి ఒక కుక్క పిల్లని తీసుకొచ్చాడు, మీ నా ఆచారం అన్నీ కూడా భ్రష్టం చేశాడు అంటే అని చెప్పి కొంచెం విధంగా ఎక్కిరిస్తూ ఒక విధంగా హేళన చేస్తూ మాట్లాడతాడు. సో సత్యమాతకి ఇంకా కోపం వచ్చి ఇంటికి పరిగెత్తుకొచ్చి చూస్తుంది అనమాట. ఒక కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడని చెప్పి తీసుకొచ్చి, నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణుడు కొడుకు అయ్యింది కుక్క పిల్లని ఎలా తీసుకొచ్చావు, నువ్వు జనాలందరూ ఏమనుకుంటారు అని చెప్పి కొంచెం తిడుతూ, నువ్వు మంచివాడి కదా, ఇవన్నీ మంచిది కాదు, నువ్వు తర్వాత ఒక పని చేద్దావు కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసి ఆ ఒళ్ళంతా చూడు ఎంత దుమ్ము ధూళి పట్టిందని చెప్పి ఆయన ఒంటికంతా కూడా మంచి సెంటెడ్ ఆయిల్ అన్ని పూసి నువ్వు గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని రా అని చెప్పి పంపించేస్తాను. సో ఈలోపు ఈయన వెళ్ళి స్నానం చేసుకొని ఆడుకొని వచ్చేసరికి ఈ వైపు ఆమె కుక్క పిల్లని వదిలేసి దాన్ని పంపించేస్తాను. ఆ పంపించేసేసరికి ఒక పిల్లవాడు ఇక్కడ చూసి సత్యమాత కుక్క పిల్లని వదిలేసిందని చెప్పి నది దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్తాడు అనమాట, మీ అమ్మ కుక్క పిల్లని వదిలేసిందని చెప్పి. అక్కడ చైతన్య మహాప్రభు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఎక్కడ కుక్క పిల్ల కనబడట్లేదు. ఇంకా ఆయన ఇంట్లో కూర్చొని దొరికిందంతా కింద వేసి బద్దలు కొట్టి అరుస్తూ ఏడుస్తూ అన్ని శబ్దాలు చేస్తుండేసరికి సత్యమాత లోపల నుంచి తీసుకొచ్చి, మా ఆయన కదు, మా బుజ్జి కదు, మా బంగారం కదా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు ఇలాంటి పనులన్నీ చేయకూడదు,
చేయకూడదు, జనాలందరూ ఏమనుకుంటారు, నీకు తర్వాత నేను ఎతికి పెడతాను, నీకు అది ఎక్కడికి రేపొద్దున వెళ్ళి నేను ఎక్కడున్నా సరే, ఏ అడవిలో దాక్కున్నా సరే దాన్ని నీకు తీసుకొని ఇస్తాను అని చెప్పి ఆయనకి మంచి భోజనం పెట్టించి ఇక వెళ్ళి పిల్లలతో ఆడుకోమని చెప్పి మంచి బట్టలు అనేసి పంపించేస్తుంది. తర్వాత చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం మిస్ అయిపోయిందని చెప్పి ఆ కుక్కపిల్ల భగవంతుడి యొక్క సాంగత్యం దొరికేసరికి దాంట్లో ఒక ఎక్స్టాటిక్ లవ్ అనేది, దాంట్లో ఆధ్యాత్మికమైన ప్రేమ అనేది దాని శరీరంలో వచ్చేసరికి అది డ్యాన్స్ చేస్తూ ఆడుతూ పాడుతూ అంటే ఒక జనాలందరూ కూడా అక్కడ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ కుక్కను చూడటానికి వచ్చారనమాట. ఆ కుక్క యొక్క ఆధ్యాత్మిక భక్తి చూసి అది నృత్యం చేస్తూ పాడుతూ ఉండేసరికి వాళ్ళందరూ కూడా చాలా అస్టానిష్ అయిపోయి దాన్ని చూసే విధంగా, అప్పుడు దాని యొక్క శరీరం అది ఆ శరీరం నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఒక విశిష్టమైన విమానం వచ్చి దాన్ని ఆ శరీరం నుంచి దాన్ని ముక్త పురుషులను చేసి ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఆ కుక్క శరీరం నుంచి కుక్కను కూడా ఆయన లిబరేట్ చేసేసారని చెప్తారనమాట. తర్వాత ఒకరోజు జగన్నాథ్ మిశ్రా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుడు, అంటే ఊరూరా తిరిగే ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ కింద వస్తారనమాట. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో జగన్నాథ్ మిశ్రా అంటారు, మీకు ఏం కావాలో చెప్పండి, మేము వండి పెట్టమంటారు, మీరు వండుకుంటారని ఆయన అంటాడు. లేదంటే నేను వండుకుంటాను, మీరు మీ కిచెన్ అంతా కూడా ఏరియా అంతా క్లీన్ చేసి ఇవ్వండి, మీ సదుపాయాలని ప్రొవైడ్ చేయండి, నేను వండుకుంటాను అని చెప్పి ఆయన మొత్తం భగవంతుడి యొక్క నైవేద్యం చేసి భగవంతుడికి నివేదన పెట్టి ఆ నైవేద్యాన్ని ఆయన ధ్యానంలో భగవంతుడిని ఆహ్వానిస్తుంటాడు అనమాట, వచ్చి ఆస్వాదించండి అంటే ఈ నైవేద్యాన్ని అని చెప్పి. అప్పుడు చైతన్య మహాప్రభు చిన్నపిల్లవాడిగా ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ భగవంతుడి యొక్క నైవేద్యం పెట్టిందని తీసుకొని తింటూ ఉంటాడు. సో ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి చిన్నపిల్లవాడు ఎంగిల్ చేసేస్తున్నాడని చెప్పి ఆయన బాధపడుతుంటాడు అనమాట. తర్వాత పక్కకి తీసుకెళ్ళిపోయారనమాట. పక్కకి తీసుకెళ్ళిపోయి ఆయన అరుస్తుందంటే తర్వాత జగన్నాథ్ మిశ్రా వచ్చి మళ్ళీ ఆయన క్షమించండి, చిన్న పిల్లవాడు ఏదో తెలియక తప్పు చేసి ఉంటాడు, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఏరియా క్లీన్ చేసి మళ్ళీ వండుకోండి అని చెప్తారనమాట. ఈసారి సాయంకాలం అయిపోతుంది, రెండోసారి మళ్ళీ వండుకొని మళ్ళీ నైవేద్యం పెట్టేసరికి ఈసారి అతను కూడా ధ్యానంలోకి వెళ్ళి భగవంతుడిని ఆహ్వానించినప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చేస్తారు. మన అక్కడికి వచ్చి మళ్ళీ వాటిని తింటూ మొదలు పెట్టేసరికి మళ్ళీ ఈసారి ఆయన ఇక చాలా బాధపడుతూ ఇక భగవంతుడు ఇవాళ నాకు పస్తుతో ఉండాలని చెప్పి ఆదేశించాడో ఏమో అని చెప్పి ఆయన బాధపడుతుంటే అప్పుడు విశ్వరూప వచ్చేసరికి మీరు క్షమించండి, చిన్న పిల్లవాడు తెలియక చేసి ఉంటాడు, ఈసారి ఆ అబ్బాయిని మేము పక్క రూమ్లోకి తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెడతాము, మీరేమి ఇబ్బంది పడద్దు, మీరు మళ్ళీ వండుకోండి అని చెప్పంగానే మళ్ళీ ఆయన మూడోసారి వండడానికి ప్రయత్నించాడు అనమాట. అప్పుడు అర్ధరాత్రి అయిపోయింది. ఈలోపు చైతన్య మహాప్రభు నిమాయ పక్క రూమ్లో పెట్టి వాళ్ళందరూ వాళ్ళ నాన్న దూరం దగ్గర గడప దగ్గర నుంచొని కర్ర పట్టుకొని నుంచుని ఉన్నాడు అనమాట. ఈసారి అబ్బాయి ఎప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వీళ్ళందరినీ మాటల్లో పెట్టి వాళ్ళందరినీ నిద్రలోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో ఈయన మూడోసారి మళ్ళీ నైవేద్యం చేసి మూడోసారి మళ్ళీ పిలిచి మళ్ళీ భగవంతుని ఆహ్వానించినప్పుడు మళ్ళీ అక్కడ ఎలాగైనా సరే అక్కడ అబ్బాయి చైతన్య మహాప్రభు అక్కడ పిల్లవాడి కింద వచ్చేసి మళ్ళీ తింటూ ఉంటాడు అనమాట. ఈసారి ఆ బ్రాహ్మణుడికి తల కొట్టుకుంటూ ఏమేమి జరిగింది, ఎందుకు జరిగింది అప్పుడు చైతన్య మహాప్రభు మాట్లాడతాడు అనమాట. నీకు నేను గుర్తులేనా, నువ్వు పూర్వకాలంలో కూడా నువ్వు నా గొప్ప భక్తుడివి అని చెప్పి నేను కృష్ణుడిగా ఉన్నప్పుడు నువ్వు నందమహారాజ్ ఇంటికి ఇలాగే ఒకసారి వచ్చావు, అక్కడ నువ్వు నాకు నైవేద్యం చేసినప్పుడు నేను నీకు ఇదే రూపాన్ని నేను నీకు దర్శనం ఇచ్చాను, అప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు, ఇప్పుడే నువ్వు నన్ను ఆహ్వానిస్తున్నావు వచ్చి తినమని చెప్పి, నేను వచ్చి తింటే మళ్ళీ నువ్వు గొడవ చేస్తున్నావు, ఇదేంటి అని చెప్పి అప్పుడు తన రూపాన్ని ప్రదర్శించినప్పుడు తానే కృష్ణుడు అని చెప్పి ఆ రూపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి భగవంతుడి యొక్క పాదాలపైన పడి క్షమించండి అని చెప్పి కోరుకొని తర్వాత అప్పుడు కృష్ణుడి యొక్క ఆయన ప్రేయర్స్ అని ఆఫర్ చేస్తున్నారు. కృష్ణుడు అంటే ఆయన ఆశీర్వదించి అంటే చైతన్య మహాప్రభు ఆశీర్వదించి ఈ నిజాన్ని ఎక్కడా చెప్పదు, నువ్వు చెప్పావంటే నీకు మంచి జరగదు, నువ్వు చనిపోతావు అన్నట్టు కొంచెం బెదిరింపుగా చెప్పి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళి అక్కడ నిద్రపోతాడు. అప్పుడు ఆనందంగా ఆయన నాట్యం చేస్తూ ఆడుతూ ఆ ప్రసాదాన్ని తింటూ అది మొత్తం కూడా ఒళ్ళంతా పోసుకుంటుండేసరికి జగన్నాథ్ మిశ్రా వాళ్ళందరూ వేలుకు వచ్చినట్టు వచ్చి చూసేసరికి ఈయన సంతోషంగా తింటున్నాడని చెప్పి వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడిని ఆయన లిబరేట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆయన అదే ఊర్లో భిక్షాటన చేసుకుంటూ జగన్నాథ్ మిశ్రా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతుండేవాడండి, ఎప్పుడు భగవంతుడి యొక్క దర్శనం చేసుకుందాము అని చెప్పి. సో ఒక ఏకాదశి రోజు చైతన్య మహాప్రభు నిమాయ్ అంటే జ్వరం వచ్చిందంటే ఒంట్లో బాగాలేదని చెప్పి ఒక వంక పెట్టి తనకి అర్జెంటుగా కావాలి తినాలి అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక కొంచెం 2 మైళ్ళ దూరంలో హిరణ్య పండిత తర్వాత జగదీష్ పండిత అని చెప్పి 2 భక్తులు ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏకాదశి రోజు భగవంతుడికి ఒక గొప్ప ఫీస్ట్ తయారు చేశారని చెప్పి పంచపక్ష ప్రమాణాలు వండుతారని చెప్పి తెలుసుకొని నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా కడుపులో ఇబ్బందిగా ఉంది, వాళ్ళ ఇంట్లో నైవేద్యం పెట్టారు, అవన్నీ నాకు కావాలి, అది తీసుకొస్తేనే కానీ నా కడుపులో ఈ మంట అనేది తగ్గుతుందని చెప్పి వాళ్ళ నాన్నతో ప్రాధేయపడంగా వాళ్ళ నాన్న ఇబ్బందికరంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడుగుతారనమాట, మీ ఇంట్లో మీరు ఏమైనా నైవేద్యం చేశారా, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదంటున్నాడు, అవి మీరు నైవేద్యం ఆ ప్రసాదం ఇస్తే మా
అబ్బాయికి తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు షాక్ అవుతారనమాట. మా ఇంట్లో నైవేద్యం చేసింది మీ అబ్బాయికి ఎలా తెలుసు అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆలోచిస్తూ మొత్తం ప్యాక్ చేసిస్తారనమాట. చైతన్య మహాప్రభు ఇంటికి తీసుకొచ్చి అంటే జగన్నాథ్ మిశ్రా ఇంటికి తీసుకొచ్చి చైతన్య మహాప్రభుకి ఉండగానే చైతన్య మహాప్రభు దాన్ని తిని దాంతో పాటు అతని స్నేహితులందరికీ పంచిపెట్టుకుని ఆయన కడుపు నొప్పి పోయిందని చెప్పి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అదొక లీల చేస్తారనమాట. సో తర్వాత ఏంటంటే సచీమాతను ఎప్పుడు ఏడిపిస్తుంటాడని చెప్పి ఒకరోజు చైతన్య మహాప్రభు కోపం వస్తే ఆయనకి ఏ వస్తువు దొరికితే దాన్ని వేసి కింద పడేసేవాడు. సో ఒకరోజు సచీమాత ఏదో గట్టిగా అరిచిందని చెప్పి ఈయన ఒక కోపంగా వెళ్ళి ఆయన చేత్తో సచీమాతని ఇలా కొట్టంగానే ఆమె సృహ తప్పి పడిపోయినట్టు చెప్తుందని. సృహ తప్పి పడిపోయినట్టు ఆమె కొంచెం డ్రామా చేస్తూ కింద పడిపోతుంది. అప్పుడు చైతన్య మహాప్రభు ఏడ్చుకుంటూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి చెప్తారనమాట, మీ అమ్మ ఇప్పుడు సృహ తప్పి పడిపోయింది, ఇమ్మీడియట్గా 2 కొబ్బరి బండాలు తీసుకొనిరా, లేకపోతే మీ అమ్మ బతకడం కష్టం అన్నట్టు వాళ్ళు కొంచెం చెప్పేసరికి ఇంట్లోంచి అలా పరిగెత్తుకెళ్ళి 2 చేతులతో 2 కొబ్బరి బండాలు తీసుకొస్తాడండి. ఆ చుట్టుపక్కల ఎక్కడ కొబ్బరి బండాలు చెట్లు లేవు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎవరికి తెలియదు. ఆ విధంగా ఆయన కొబ్బరి బండాలు తీసుకొచ్చి కొబ్బరి నీళ్ళు తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసరికి అన్నట్టు వాళ్ళ అమ్మని బతికిద్దామని చెప్పి ఆ ప్రయత్నంలో ఆయన అలా చేశాడు అని చెప్పి ఆ లీలలు కూడా చెప్తారనమాట. ఇంకా కొంచెం పెద్ద అయ్యేసరికి ఈయన తుంటర పనులు ఎక్కువైపోయినాయి అనమాట. సో అక్కడ ఉండే ఊర్లో అమ్మాయిలందరూ కూడా గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడిని వాళ్ళందరినీ ప్రార్థిస్తూ వాళ్ళందరికీ నైవేద్యాలు తీసుకెళ్ళి వాళ్ళందరికీ నివేదన చేసుకుంటూ వాళ్ళకి మంచి భర్త దొరకాలని చెప్పి వాళ్ళు పూజించేవారు అనమాట. సో చైతన్య మహాప్రభు కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఈ గంగాదేవి నా భక్తురాలు, శివుడు నా భక్తుడు, మీరు వాళ్ళని పూజించే విధంగా నన్ను పూజించండి, వాళ్ళకి తీసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా నాకు నైవేద్యంగా ఇవ్వండి, అప్పుడు నేను మీకు ఆశీర్వదిస్తాను, మీ అందరికీ మంచి భర్తలు రావాలని చెప్పి నేను వరం ఇస్తానని చెప్పి అంటారన్నమాట. సో వాళ్ళందరూ అంటారనమాట, నువ్వు వ్యవహారంలో మాకు తమ్ముడు లాంటి వాడివి, ఇవన్నీ చేయటం మంచిది కాదు, దేవతల్ని నీ భక్తులు అనటం, వాళ్ళని శిష్యులు అంటాం, వాళ్ళందరినీ ఇలా చేయటం మంచిది కాదని చెప్పినప్పుడు అంటే ఈయన ముద్దు మాటలకు వాళ్ళు చాలా మెచ్చుకునేవారు. కానీ ఇలా విధంగా తప్పుగా మాట్లాడేసరికి వాళ్ళు కాకపోయేసరికి అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళని కొంచెం అంటే ఎవరైతే మీరు నా మాట వింటారో, ఎవరైతే నాకు ఇవన్నీ సేవ చేస్తారో మీ అందరికీ మంచి మొగుళ్ళు వస్తారు, మంచి ధనం ఉంటుంది, మీ ఇంట్లో అన్నీ కోకల్లలుగా ఉంటాయి, మంచి పుత్రులు పడతారు, మీకు మంచి గుణగణాలన్నీ ఉంటాయి, లక్షణాలన్నీ ఉంటాయని చెప్తారనమాట. వాళ్ళందరూ కూడా కొంచెం సంతోషంగా ఇస్తారు. కొంతమంది ఎవరైతే ఇవ్వకుండా వెళ్ళిపోతుంటారో మీ అందరికీ నేను శాపం ఇస్తున్నాను, మీరు అందరికీ సవతలు ఉంటారు, 4-5 సవతలు ఉంటారు, మీరు ఒక ముసలాన్ని పెళ్లి చేసుకుంటారు, ఆ విధంగా కొంచెం బెదిరించే విధంగా చెప్తాడనమాట. సో వాళ్ళందరూ బెదిరిపడో లేకపోతే భక్తితోనో వాళ్ళందరూ తీసుకొచ్చి చైతన్య మహాప్రభుకి వాళ్ళు సేవ చేసేటప్పుడు ఆయన సంతోషించి వాళ్ళందరికీ కూడా మంచి వరాలు ఇస్తాను, మీరందరికీ కూడా మంచి మొగుళ్ళు రావాలని, మంచి పిల్లలు కలగాలని, మీకు మంచి అన్ని ఆయురారోగ్యం అన్నీ మంచి జరగాలని చెప్పి వాళ్ళకి విధంగా చెప్పేవాడు అనమాట. సో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ సత్యమాత దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ కోప్పడకుండా వాళ్ళందరూ కూడా ఒక సంతోషంగా తీసుకున్నారు ఈ భావాన్ని కూడా. అంటే ఈ విధంగా కూడా ఆయన చాలా బాల్య లీలలన్నీ చేశారనమాట. ఈ లీలలన్నింటిలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైతన్య మహాప్రభు ఆయన భగవంతుడి రూపమైనా సరే ఒక భక్తుడి కింద వచ్చి వేరే భక్తులతో ఆయన ఆస్వాదిస్తూ భగవంతుడి యొక్క ప్రేమను అనేది అందరికీ ఎలా దానం చేయాలని చెప్పి అంటే ఒక ఫౌండేషన్ అనేది ఆయన క్రియేట్ చేసుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఆయన అందరినీ కూడా ఫస్ట్ ఆయన వైపు అట్రాక్ట్ చేసుకున్నారనమాట. హరినామ సంకీర్తన అనేది ఆయనతో పాటు జన్మనిచ్చి హరినామ సంకీర్తన యొక్క ప్రాముఖ్యతను ఆయన పెంచుకుంటూ తర్వాత మనకు ఫర్దర్ పాస్ట్ టైమ్స్లో అన్నింటినీ కూడా ఆయన ఎలాగైతే భగవంతుడి యొక్క నామస్మరణని అందరి చేత ఎలా చేపించారో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారని చెప్పి ఆ ఆస్పెక్ట్లో మనల్ని గట్టిగా అంటే ఫర్దర్ సెషన్స్లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడితో మనం ఇవాళ ఈ సెషన్ని ముగిద్దాము. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సెషన్లో మళ్ళీ భగవంతుడి యొక్క ఫర్దర్ లీలల్ని మనం తెలుసుకుందాం. మొత్తం 6 సెషన్లు ఉంటాయండి. మొత్తం చైతన్య మహాప్రభు యొక్క ఎంటైర్ లీలని మనం ఈ 6 సెషన్లో కొంచెం విశ్లేషణగా తెలుసుకుందాం. తర్వాత భగవంతుడి యొక్క భక్తిని చైతన్య మహాప్రభు యొక్క కృపని మన పైన వచ్చే విధంగా మనం కూడా మన ఆచార్యులైన శ్రీల ప్రభుపాదని మనం ప్రార్థిస్తూ దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం వారి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, श्री राधा गोविंद की जय, श्री निताई गौरव की जय, श्री गौर पूर्णिमा की जय.